పర్యటించారు. అక్కడ పెట్టుబడిదారులతో సమావేశమైన ఆయన పర్యాటక రంగానికి డిప్యూటీ సీఎం పెద్దపీట వేశారన్నారు. సీఎం నూతన పర్యాటక పాలసీ తీసుకురావడంతో పాటు పరిశ్రమ హోదా ఇచ్చారని వెల్లడించారు. విశాఖ, విజయవాడ తర్వాత తిరుపతిలో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించామన్న ఆయన రిలీజియస్ టూరిజం పరిమితికి మించి టూరిజంను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇన్వెస్టర్లకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రైవేట్ ఉంది అంటే కేవలం పూర్తి స్థాయిలో పబ్లిక్ మాత్రమే కాకుండా గవర్నమెంట్ మాత్రమే కాకుండా ప్రైవేట్ వారిని కూడా భాగస్వాములు చేసి ఎఫెక్టివ్గా వాటిని ఆ మెడికల్ కాలేజీలు నిర్మించడం. ఇవాళ మీరు చూడండి, వాళ్ళు పాలకొల్లో నిర్మించాం, మరో చోట నిర్మించాం, నంద్యాలలో పెట్టాం మెడికల్ కాలేజ్ అన్నారు. ఎక్కడైనా ఒక తట్టెడు మట్టి పోసారేమో అడగండి, ఒక ఇటుకు పేర్చారేమో అడగండి. ఎక్కడా కూడా ఏమీ చేయకుండా మేము చాలా చేసేసామంటున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 22 మెడికల్ కాలేజీలు అత్యద్భుతంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 100% మేము మెడికల్ కాలేజీలు నిర్మిస్తాం, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం, పేద ప్రజలకు వైద్య విద్యను అందించడానికి కట్టుబడి ఉంటామని. దీని మీద మేధోమథనం జరుగుతుంది. ఎక్కడైతే అవాంఛనీయంగా ఉండేటువంటి సంఘటనలు ఉన్నాయో, లేకపోతే అశ్లీలమైనటువంటి విషయాలు ఉన్నాయో, లేకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారో వాటన్నింటినీ కట్టేలు చేయడానికి వీలుగా ఒక ప్రత్యేక పాలసీ అవసరం అనేటువంటి భావన అందరిలోనూ ఉంది.